కాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 2019 నుంచి కొంత శాంతియుతంగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఏదో ఒక రకంగా ఉద్రిక్తతల్ని పెంచేందుకు, ఉగ్రవాదాన్ని పోషించేందుకు, విచ్ఛిన్నవాదపు బీజాలని మళ్ళీ నారు పోసి నీరు పోసి కొంచెం బలోపేతం చేసేందుకు పాకిస్తాన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని లోపల నుంచి జరుగుతున్నాయి ప్రయత్నాలు, కొన్ని బయట నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి, ముఖ్యంగా కశ్మీరు వ్యాలీలో ఉన్నటువంటి మతపరమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, పీడీపీ కావచ్చు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ, మహబూబా ముఫ్తీకి చెందిన పార్టీ కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, ఉమర్ అబ్దుల్లా నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఈ రెండు కూడాను జమ్మూ కాశ్మీర్కి యూనియన్ టెరిటరీ హోదా నుంచి, కేంద్ర శాసిత ప్రాంతం నుంచి రాష్ట్ర హోదా కావాలని చెప్పి వాదన మొదలుపెట్టారు. నిజానికి రాష్ట్రం కావాలని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఎవరు కోరడం లేదు. రెండవది, రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతము వల్ల పాలిత ప్రాంతంగా మారడం వల్ల వచ్చిన నష్టము లేదు, రాష్ట్రంగా ఉన్నప్పుడు కలిగిన లాభము లేదు. కానీ దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూగా ప్రజల్లో వేర్పాటువాదాన్ని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని జొప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాలంలో 3-4 భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి. ముఖ్యంగా చినాబ్ లోయ అని చెప్పేటటువంటి డోడా, కిష్త్వాడ్, ఉధంపూర్ ప్రాంతంలో 3-4 పెద్ద ఎన్కౌంటర్లు జరిగినాయి. అదేవిధంగా జమ్మూలో సరిహద్దులో ఉన్నటువంటి రజౌరి, పూంచ్ ప్రాంతంలో చొరబాటు యత్నాలు జరిగినాయి. వీటన్నిటినీ కూడాను భారత ప్రభుత్వము, మన భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. 16 సంవత్సరాలుగా స్థానిక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే దాగున్నటువంటి పాకిస్తానీ ఉగ్రవాది అబూ హురైరాని ఈ మధ్య పట్టుకున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ వేర్పాటువాద శక్తులకి, ముఖ్యంగా పాకిస్తానీ ఎలిమెంట్లకి సహాయం అందిస్తున్నటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇప్పటికే దాదాపు 100 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్కి ప్రాంతీయవాదం రెచ్చగొట్టడానికి అవకాశం లభించటం లేదు, ఉగ్రవాదాన్ని పెంచడానికి అవకాశం లభించటం లేదు. దాంతో 3వ ప్లాన్ని అమలు చేస్తుంది. అదేంటంటే, అమెరికాలోను, పాకిస్తాన్లోను, యూరప్లోనూ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతోటి ఒప్పందాలు చేసుకుని యూనివర్సిటీ స్థాయిలో అకాడమిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు చేయడానికి ప్రయత్నిస్తోంది. సెమినార్లు, వర్క్షాప్స్, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, అకాడమిక్ ఎక్సర్సైజెస్ పేరిట ఈ కార్యక్రమాలు జరుగుతాయి. యూనివర్సిటీతో ఒప్పందాలు చేసుకుంటాయి. దీనిని ఉపయోగించి ప్రో పాకిస్తాన్ నరేటివ్ని బిల్డ్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్కి తెలియకుండానే 3 యూనివర్సిటీలు అమెరికాకి చెందినటువంటి, అమెరికాలోని అట్లాంటాలో ఉన్నటువంటి ఒక సంస్థతోటి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒకటి షేరే కశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్, సైన్సెస్ అండ్ టెక్నాలజీ, శ్రీనగర్లో ఉంటుంది. అదేవిధంగా రెండవది యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్, ప్రభుత్వ నిధులతో నడిచే యూనివర్సిటీస్ ఇవన్నీను. మూడవది ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇస్లాంతో సంబంధం ఏముంది అసలు వాస్తవానికి, కానీ ఆ పేరు అలా ఉంది. ఈ 3 కూడా, ఇది అవాంతిపురాలో ఉంటుంది. ముఖ్యంగా ఇస్లామిక్ యూనివర్సిటీ అవాంతిపురాలో ఉంది. మిగతావన్నీ కూడాను శ్రీనగర్లో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలు అట్లాంటాలో ఉన్నటువంటి కశ్మీర్ కేర్ ఫౌండేషన్ అనే సంస్థతోటి అకాడమిక్ ఒప్పందాలు చేసుకున్నాయి. తమాషా ఏంటంటే, సెమినార్లు, వర్క్షాప్స్, రీసెర్చ్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, చర్చలు, రౌండ్ టేబుల్స్ ఇటువంటివి నిర్వహించడం ద్వారా ఈ కశ్మీర్ కేర్ ఫౌండేషన్ ఈ 3 యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థులతోటి సంబంధాలు ఏర్పడతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కూడా సంబంధాలు ఏర్పడతాయి. వీళ్ళలో నెమ్మదిగా వేర్పాటువాదాన్ని పెంచి పోషించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న కిటుకుంది.
ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఈ కశ్మీర్ కేర్ ఫౌండేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? ఇది 2025లో ప్రారంభమైంది. ఎలాంటి అనుభవము, ఎలాంటి పాస్ట్ రికార్డు లేకుండానే 3 పెద్ద యూనివర్సిటీస్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీని నాయకుడు ఎవరంటే డాక్టర్ అల్తాఫ్ లాల్. ఈ అల్తాఫ్ లాల్ కశ్మీరీ మూలానికి చెందినవాడు. కశ్మీరీ మూలం అంటే భారతదేశంలోని కశ్మీరీ మూలం కాదు, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌కి చెందినవాడు. అమెరికాకి వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నాడు. అతన్ని ఏదో ఒక దేశం రెచ్చగొడుతోంది. ఏ దేశమో చెప్పనక్కర్లేదు, పాకిస్తాన్. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి వ్యక్తి అట్లాంటాలో ఉంటున్నాడు. అట్లాంటా నుంచి స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. స్థాపించి అట్లాంటా సంస్థ రూపంలో ఇక్కడ 3 యూనివర్సిటీస్, ఇస్లామిక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్, అదేవిధంగా షేరే కశ్మీర్ యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది ఏది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది యూనివర్సిటీలో, అది ఏది తీసుకోలేదు. ఈ విషయం గమనించినటువంటి మన ఇంటెలిజెన్స్ సంస్థలు ముందు ఈ కశ్మీర్ కేర్ ఫౌండేషన్, ఈ అల్తాఫ్ లాల్ ఎవరు అని చెప్పి వెతకడం మొదలు పెడితే ఇతని గతము అంత కాదు. ఇతను పాకిస్తాన్ ఏజెంట్గా విదేశాల్లో పాకిస్తాన్ వర్షన్ ఆఫ్ కశ్మీర్ ఇష్యూ ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తక్షణము లెఫ్టినెంట్ గవర్నర్ని అలర్ట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ 3 యూనివర్సిటీల రిజిస్ట్రార్లు, తర్వాత రెక్టర్సు, వైస్ ఛాన్సలర్ని పిలిచి ఎలా ఈ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారని అడిగేటప్పటికీ ఈ అధికారులు నీళ్లు నమిలారు. నీళ్లు నమిలేసరికి ముందు రద్దు చేసేయండి ఆ కాంట్రాక్ట్స్ని అని చెప్పారు. తక్షణము ఆ ఒప్పందాలని రద్దు చేయడం జరిగింది. అంటే జమ్మూ కాశ్మీర్లోని ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల మెదళ్లను పాడు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది. గతంలో కూడాను పాకిస్తానీ మూలానికి చెందినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ గులాం నబీ ఫాయ్ అనే పేరుతో అతను అమెరికాలో ఉండి కశ్మీర్ ఇష్యూ పైన సమావేశాలు ఏర్పాటు చేసేవారు. దానికి మన దేశానికి చెందినటువంటి సుప్రసిద్ధ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులుగా చెప్పబడే వాళ్ళు, వీళ్ళందరూ తండోపతండాలుగా వెళ్ళి ఆ సమావేశాల్లో పాల్గొనేవాళ్ళు. అక్కడ పాకిస్తాన్ వెర్షన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ వినేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అలా మాట్లాడితే గిఫ్టులు పొందేవాళ్ళు, సర్టిఫికెట్లు పొందేవాళ్ళు. రాను పోను ఖర్చులు, అక్కడ ఉండేటటువంటి ఖర్చులు డాలర్ల రూపంలో పొందేవాళ్ళు. మన జర్నలిస్టులు కూడాను గులాం నబీ ఫాయ్ చెప్పినటువంటి మాటలు పొల్లుపోకుండా పాకిస్తాన్ వెర్షన్ని మన మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు. అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ తర్వాత భారతదేశం అతని సంస్థలపైన యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు డాక్టర్ అల్తాఫ్ లాల్ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన కశ్మీర్ కేర్ ఫౌండేషన్ కూడా అదే పని చేస్తోంది. ఈ 3 యూనివర్సిటీలు ఇప్పుడు ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి. ఒప్పందాలు రద్దు చేసుకోవడమే కాకుండా ఫోర్స్ మజోర్ అనేటటువంటి ఒప్పందంలోని క్లాజ్ ఉంటుంది. ఆ క్లాజ్లో ఎటువంటి పరిహారం ఇవ్వనక్కర్లేదు, ఎటువంటి పరిహారం కూడా ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదని చెప్పి యూనివర్సిటీలు తేల్చి చెప్పాల్సి వచ్చింది. అంటే ప్రభుత్వము అలర్ట్గా ఉండకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఎందుకంటే మామూలు యూనివర్సిటీ చేసుకునేటటువంటి ఒప్పందంలా కనిపిస్తోంది, కానీ దాని వెనుక వేర్పాటువాదపు, విచ్ఛిన్నవాదపు విషబీజాలు ఉండడం అనేది ఇక్కడ ఒక ఐడియాలజికల్ ఎజెండాని విద్యార్థుల బుర్రల్లోకి ఎక్కించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇటీవలే గల్ఫ్ యుద్ధాన్ని అరికట్టే పేరిట ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చల్లో మెసెంజర్ బాయ్గా పనిచేసినటువంటి పాకిస్తాన్ విషయంలో లష్కర్-ఎ తోయిబా యొక్క కీలక కమాండర్ అయినటువంటి అబూ మూసా కశ్మీరీ ఒక మాట అన్నాడు. పహల్గాం దాడి చేశాం కాబట్టే మనకింత గుర్తింపు వచ్చింది. 22 మంది హిందువుల ఊచకోత చేసిన తర్వాత అంతర్జాతీయంగా ఇస్లామిక్ ప్రపంచంలో మన గుర్తింపు పెరిగింది కాబట్టే మనల్ని మధ్యవర్తిగా ఉండడానికి ఇస్లామిక్ దేశాలు అంగీకరించాయి. కాబట్టి అనేక పహల్గాములు మనం చేస్తూనే ఉండాలి అన్నారు. కాబట్టి అనేక పహల్గాములు చేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో ఈ యూనివర్సిటీలతో జరుగుతున్నటువంటి అకాడమిక్ ఒప్పందాల రూపంలో జరుగుతున్నటువంటి పాకిస్తానీ ప్రొపగాండా ప్రయత్నం కూడా ఉందన్నది గుర్తించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.